Hi everyone, welcome back to Ramya's Lifestyle. So, thank you so much for supporting me. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మిస్ కాకుండా చూడండి. చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను మీకు ఏఐలో బేబీ పాడ్కాస్ట్ వీడియోస్ ఎలా చేయాలి అనేది నేను మీకు డీటెయిల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ మిస్ కాకుండా చూడండి. అండ్ ఈ వీడియో మీకు చాలా ఎంటర్టైనింగ్గా ఉండబోతుంది అండ్ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీరు కూడా ట్రై చేయండి అండ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో లేట్ చేయకుండా మనం వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి. సో గూగుల్ క్రోమ్లో మీకు చాట్ జీపీటీ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది అనమాట. సో చాట్ జీపీటీ లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వండి. సో లాగిన్ అయితే మీకు ఇలా యాడ్ ఫొటోస్ అని వస్తుంది. సో ఫొటోస్ మీరు ఏవైనా తీసుకోవచ్చు. లైక్ నేనైతే నా ఫోటో తీసుకున్నాను. అండ్ మన ఫోటో చిన్నప్పుడు ఎలా ఉంటుంది అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో నేను కొన్ని ప్రాంప్ట్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ ప్రాంప్ట్స్ మీరు కాపీ పేస్ట్ చేయొచ్చు. సో ఇలా నేను ఒకటైతే పెట్టాను ప్రాంప్ట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి బేబీ పాడ్కాస్ట్ కావాలి అన్నట్టు పెట్టాను. సో అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది. అండ్ నేను వేరే ఫోటో కూడా యూజ్ చేస్తున్నాను లైక్ సేమ్ ప్రాంప్ట్తోని. సో నాకు అంటే కొన్ని వేరియేషన్గా కావాలని చెప్పేసి ఈ వేరియేషన్లో చూస్తున్నాను అనమాట. సో సేమ్ బేబీ పాడ్కాస్ట్లోనే ఈ ఫోటో వచ్చింది. అండ్ నెక్స్ట్ సేమ్ ఫోటోతోనే విత్ హెడ్సెట్తోనే అప్లై చేద్దాం అనుకుంటున్నాను. సో మీకు హెడ్సెట్తో కావాలి అనుకుంటే ఈ ప్రాంప్ట్ యూజ్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో హెడ్సెట్తో వస్తుంది. సో ఇప్పుడు టాకింగ్ స్క్రిప్ట్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. సో గూగుల్ క్రోమ్లో మీకు హెడ్రా ఏఐ అని చెప్పి టైప్ చేయండి. HEDRA హెడ్రా ఏఐ అని టైప్ చేస్తే మీకు ఇలా వస్తుంది. సో అది కూడా లాగిన్ అయ్యి ఉండాలి. సో లాగిన్ అవ్వకపోతే గూగుల్తో లాగిన్ చేసుకోండి. అండ్ మీకు ఇలా వస్తుందన్నమాట. సో స్టార్ట్ ఫ్రేమ్ అని ఉంటుంది. సో దాంట్లో మీరు ఏదైతే చాట్ జీపీటీలో ఫొటోస్ ఉన్నాయో సో ఆ ఫోటో అప్లోడ్ చేస్తే ఇలా వస్తుంది ఈ విధంగా. సో మీరు ఇక్కడైతే ఆడియో స్క్రిప్ట్ అనేది మీరు రికార్డ్ చేసుకుని ఉండాలి. లేదు అంటే అప్లోడ్ ఆడియో ఉంది చూసారా. సో ఆల్రెడీ మీరు ఆడియో రికార్డ్ చేసుకున్న ఆడియో కూడా యూస్ చేసుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ రికార్డ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ నేను క్లిప్ ఏదైతే యూస్ చేస్తున్నానో అదే రికార్డ్ ఇది. సో దాంట్లో మీరు ఫస్ట్ వీడియో క్లిప్ ఉంది చూసారా అది అనమాట. సింగ్ అవ్వడానికి మీకు చాలా టైం పడుతుంది, ఒక 10 to 15 minutes. సో దాని తర్వాత మీకు ఇలా అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో చాలా బాగుంది క్యూట్గా. బట్ ఈ పేజ్ కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. సో వర్కౌట్ అవ్వనప్పుడు నేను సెకండ్ మెథడ్ చూపిస్తాను. సెకండ్ మెథడ్ ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ ఇప్పుడు చూపిస్తాను. బట్ కొన్నిసార్లు ఓపెన్ అవుతుంది అండ్ కొన్నిసార్లు ఓపెన్ అవ్వనప్పుడు మీరు సెకండ్ మెథడ్ యూస్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు నెక్స్ట్ గూగుల్ క్రోమ్కి వెళ్ళిపోండి. గూగుల్ క్రోమ్లో మీరు పిక్లుమెన్ అని చెప్పి టైప్ చేయండి. CPICLUMEN. సో పిక్లుమెన్ అని ఏఐ అని టైప్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో దీంట్లో కూడా లాగిన్ అవ్వాలి. లాగిన్ అవ్వకపోతే గూగుల్ అకౌంట్తో లాగిన్ చేసుకోండి. అండ్ ఇందులో మీకు డిస్క్రైబ్ యువర్ ఇమేజ్ అని ఉంటుంది. సో అక్కడ మీరు క్లిక్ చేయగానే మీకు ఒక ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది మీరు కాపీ పేస్ట్ చేయండి. సో అక్కడ పేస్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ కింద చూడండి స్క్వేర్ బాక్స్ ఉంది, అది క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఆస్పెక్ట్ రేషియో అని వస్తుంది. సో దీంట్లో మీరు యూట్యూబ్కి యూజ్ చేస్తుంటే 16:9 క్లిక్ చేయండి. లేదు మీరు నార్మల్గా రీల్ కోసం కావాలి అనుకుంటే 9:16 యూజ్ చేయొచ్చు. సో నేను ప్రజెంట్ ఇప్పుడు యూట్యూబ్ కోసం యూజ్ చేస్తున్నాను కాబట్టి 16:9 అయితే తీసుకున్నాను. అండ్ మీకు ఇక్కడ ఎన్ని ఇమేజెస్ కావాలని కూడా వస్తుంది. ఇమేజ్ పర్ బ్యాచ్ అని ఉంటుంది. సో నేనైతే 2 ఇమేజెస్ తీసుకున్నాను. దాని తర్వాత మీకు ఇక్కడ అప్లోడ్ కొట్టండి. సో ఇమేజెస్ అవి లోడ్ అవుతుంది అనమాట. సో లోడ్ అవ్వడానికి ఒక 5 to 10 minutes టైం పడుతుంది. బట్ దాని తర్వాత కంప్లీట్గా లోడ్ అవుతుంది అనమాట. నాకైతే ఈ ఫొటోస్ వచ్చినాయి. సో నేను ఇప్పుడు ఈ ఫొటోస్ యూజ్ అంటే లైక్ నార్మల్ పర్పస్గా మనం యూజ్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి ఫొటోస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట ఇమేజ్ అనేది. సో ఇమేజ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు ఇప్పుడు ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇలా వస్తుంది ఇమేజ్ అనేది. సో మీరు ఏదైతే హెడ్రా ఏదైతే ఉందో అది మీకు వర్కౌట్ అవ్వలేదు అనుకుంటే ఇది సెకండ్ మెథడ్ కూడా మీరు ఇలా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను మీకు థర్డ్ మెథడ్ చూపిస్తాను. సో 2 మెథడ్స్ మీకు పేజెస్ ఓపెన్ అవ్వట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఈ థర్డ్ మెథడ్ యూజ్ చేయండి. సో ఈ థర్డ్ మెథడ్ వచ్చేసి క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు app.dubdub.com అని చెప్పి టైప్ చేయండి. సో ఇలా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో కూడా మీరు లాగిన్ అయి ఉండాలి. సో లాగిన్ అవ్వలేదు అంటే గూగుల్తోనే లాగిన్ చేయండి. అండ్ ఇది యాక్చువల్లీ మీరు ల్యాప్టాప్లో చేస్తే ఇంకా బాగా క్లియర్గా ఉంటుంది. ఫోన్లో అయితే ఇలా వస్తుందన్నమాట. సో దాని తర్వాత మీకు ఏఐ క్రియేటర్ అని ఉంటుంది, అది ఓపెన్ చేయగానే మీకు ఇలా వస్తుంది. దీంట్లో మీరు ఏదైతే ఇక్కడ ఏఐ వాయిసర్ అని ఉంది చూసారా, ఇక్కడ అప్లోడ్ చేయండి. అప్లోడ్ క్లిక్ చేయగానే మీకు ఏవైతే ఫొటోస్ ఉన్నాయో చాట్ జీపీటీలో ఉన్న ఫొటోస్ డౌన్లోడ్ అయ్యి ఉంటాయో సో అది మీరు ఓపెన్ చేయండి. సో దీని తర్వాత మీరు వాయిస్ ఓవర్ ఇవ్వాలి. లైక్ మీరు ఇక్కడ చూస్ ఫైల్ ఉంది చూసారా, సో దీంట్లో క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ చేసిన వాయిస్ మీరు ఏదైనా ఉంటే అది డౌన్లోడ్ పెట్టుకోండి. లేదు అనుకుంటే మీరు ఏదైనా వాయిస్ మీరు ముందుగానే ఇచ్చుకొని పెట్టుకోండి. సో అది ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ జనరేట్ టాకింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో అది క్లిక్ చేయగానే ఇక్కడ మీకు లోడ్ అవుతుంది అనమాట.
సో ఇలా లోడ్ అవ్వడానికి ఇది మటుకు చాలా టైం తీసుకుంది. సో ఇది చాలా టైం తీసుకున్న తర్వాత ఓపెన్ అయిందనమాట. సో దీని అవుట్పుట్ వచ్చేసి ఇలా ఉంటుంది. బట్ ఇందులో వేరియేషన్ ఏంటి అంటే హ్యాండ్స్ మూమెంట్ అంటే బాడీ మూమెంట్ ఏమి ఉండదు, జస్ట్ లిప్ మూమెంట్ ఒకటే ఉంటుందన్నమాట. నేను ఫస్ట్ మీకు చూపించాను చూసారో ఆ వీడియో క్లిప్లో బాడీ మూమెంట్ ఇంకా ఫేస్ మూమెంట్ కూడా బాగా వచ్చింది. బట్ దీంట్లో వచ్చేసి నార్మల్ లిప్ మూమెంట్ ఒకటే ఉంటుంది. సో నాకు దీనికంటే హెడ్రా ఏఐ పేజ్ అయితే నచ్చింది. సో దాంట్లో రియలిస్టిక్గా ఉంటుంది అనమాట. సో బాడీ మూమెంట్ కానీ లిప్ మూమెంట్ కానీ అంతా చాలా బాగుంది. బట్ దీంట్లో జస్ట్ మీకు లిప్ మూమెంట్ ఒకటే వచ్చింది అండ్ దీన్ని మీరు డౌన్లోడ్ చేయొచ్చు. సో దీని అవుట్పుట్ ఎలా ఉందనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉంది నా ఏఐ బేబీ ఫోటో? సో క్యూట్ ఉంది కదా. సో మీరు కూడా ట్రై చేస్తారా? ఇప్పుడు ఎలా ఉన్నారు అండ్ మీరు ఏఐ బేబీ ఫోటోలో ఎలా ఉంటారు అనేది సో ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. బై.